ఇందూరు విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్ రెడ్డి అన్న గారిని కొబ్బరికాయ కొట్టి ప్రోగ్రాం भारत माता की जय, भारत माता की जय, बोलो भारत माता की जय। स्टूडेंट पावर, नेशन पावर, स्टूडेंट पावर, माता की जय, भारत माता की जय, बोलो भारत माता की जय। स्टूडेंट पावर, नेशन पावर, स्टूडेंट पावर, ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే నేషనలిజం డౌన్ డౌన్ కమ్యూనిజం అప్ నేషనలిజం డౌన్ డౌన్ కమ్యూనిజం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। శివాజీ చేతిలో కత్తిని చూడు, ఏబీవీపీ సత్తా చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు, ఏబీవీపీ సత్తా చూడు। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। మీ అందరూ తెలుసు, ఇంతసేపు మాట్లాడిన మిత్రులు కూడా జూలై 9th రోజు 1949 ఏబీవీపీ స్థాపించబడిందని. దానికంటే ముందు ఈ దేశంలో అదేవిధంగా ఎంతోమంది పాలించారు. బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, మొఘలులు కావచ్చు, ఈ దేశాన్ని పాలించారు. దాని తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం మనం పాలించుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నది ఈ దేశంలోని యువత కానీ యువకులు కానీ బానిసత్వానికి అలవాటు పడి, మద్యానికి కానీ అలవాటు పడి మన దేశాన్ని వేరే వాళ్ళ దగ్గరికి ఊడిగం చేయడం జరిగింది. అట్లా ఈ యువతలో చైతన్యవంతులు చేయాలి, యువతని దేశం వైపు తీర్చిదిద్దే విధంగా ఉండాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949లో స్థాపించబడింది. జూలై 9th రోజు 5 స్టూడెంట్స్తోని, నలుగురు స్టూడెంట్స్తోని, ఒక ప్రొఫెసర్తోని ఢిల్లీ యూనివర్సిటీలో ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా కూడా ఎన్నో సమస్యలు వచ్చినా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఈ రోజు దాకా పనిచేసుకుని పోతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 77 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులపైన దాడులు చేసినా కూడా, అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులను చంపినా కూడా ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెనకాడుగు వేయలేదు. ఈ యొక్క 77 సంవత్సరాలలో ఎంతోమంది విద్యార్థులపైన కూడా నక్సలైట్లు దాడులు చేసినా కూడా ఏబీవీపీ పైన ఎక్కడ కూడా భయపడలేదు. ఈ రోజు గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా కూడా, ఢిల్లీ యూనివర్సిటీ దాకా కూడా ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలోనే అతిపెద్ద సంస్థ కూడా ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని పనిచేయడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమం టైంలో నా రక్తం నా తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 400 సెంటర్ల పైగా ఈ రక్తదాన శిబిరాలు క్యాంపులు పెడితే సుమారుగా 20,000 మంది పైగా కూడా ఈ రక్తదానం అందించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉంది. జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే జూలై 9th ఏబీవీపీ ఫార్మేషన్ డే, ఏబీవీపీ ఫార్మేషన్ డేనే దేశవ్యాప్తంగా ఇలా భారతదేశంలో జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ విద్యార్థి దినోత్సవం అంటే ఒక ఏబీవీపీ వాళ్ళదో, ఏబీవీపీలో ఉండేటోళ్ళదే కాదు. ఈ దేశంలో ప్రతి యూనివర్సిటీలో, కాలేజీలో, స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థిది ఈ విద్యార్థి దినోత్సవంగా జరుపుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే ఫస్ట్ జనరేషన్ మనమంతా చదువుతున్నది. ఇప్పుడిప్పుడే మన పేదవాళ్ళంతా ఉద్యోగాల వైపు, చదువు వైపు పోతున్నారు. ఈ విద్యార్థులంతా విద్యారంగంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలంతా పిల్లలకు విద్య దూరం కావాలని, పిల్లలకు ఎలాంటి వస్తువులు ఇవ్వద్దని, పిల్లలకు పుస్తకాలు ఇవ్వద్దని, పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వద్దని ఎన్నో ఇబ్బందులు పెడుతుంటే వీళ్ళందరి కోసం ఒక విద్యార్థి సంస్థ ఏర్పడాలి. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన విద్యార్థులందరికీ విద్యార్థి సమస్యలు పరిష్కరించడానికి ఒక విద్యార్థి సంఘం అనేది ఉండాలని ఉద్దేశంతో 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో స్టార్ట్ అయింది. ఢిల్లీ యూనివర్సిటీలో స్టార్ట్ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజుకి కూడా దేశంలోనే 60 లక్షల మెంబర్షిప్ తోటి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం, ఇండియాలోనే కాదు, లేకపోతే తెలంగాణలో లేకపోతే పక్క రాష్ట్రంలోనో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం. అమెరికా కంటే, చైనా కంటే, రష్యా కంటే, ఈ దేశాలన్నిటిలో కంటే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది. ఇలా ఏబీవీపీ ఒక్క పిలిపిస్తే దేశంలో ఏ సమస్య అంటే ఆ సమస్య పరిష్కారంకి వస్తుంది. ఈ దేశంలో మనని కులాల పేరు మీద, మతాల పేరు మీద విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మీరే చూస్తుర్రు. అప్పుడప్పుడు కొన్ని విద్యార్థి సంఘాలు వస్తాయి, నువ్వు నా కులం ఇందులో ఉండాలి, నువ్వు నా కులం ఇందులో ఉండాలి, నువ్వు నా ఈ మతం ఇందులో ఉండాలంటది. కానీ ఏబీపీ నువ్వు ఈ కులం అయితే, నువ్వు ఈ మతం అయితే, లేకపోతే నువ్వు ఈ వర్గం అయితే, నువ్వు ఈ ప్రాంతం అయితే దీంట్లో ఉండదంటదు. నువ్వు భారతీయుడు అయితే, నువ్వు విద్యార్థి అయితే ఏబీపీలో ఉండాలని ఉంటుంది. కాబట్టి అలాంటి గొప్ప విద్యార్థి సంఘం ఏబీపీ. ఈ తెలంగాణ యూనివర్సిటీ కోసమే ఏబీపీ ఎన్నో పోరాటాలు చేసింది. మన తెలంగాణ యూనివర్సిటీ ఇంతకుముందు జీజీ కాలేజీలో ఉండే, జీజీ కాలేజీలో ఉన్న యూనివర్సిటీ అప్పుడు డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ పెట్టాలని ఒక పెద్ద కమిటీగా ఫామ్ అయితే తెలంగాణ యూనివర్సిటీ ఒక ఏబీపీ ఇన్ఛార్జ్గా తీసుకొని, మీ అందరికీ తెలుసు థర్డ్ డిగ్రీ అంటే తెలుసా? థర్డ్ డిగ్రీ అంటే ఎంత విపరీతంగా కొడతారో అలాంటి థర్డ్ డిగ్రీలు, జైలు శిక్షలు, లేకపోతే ఎన్నో పోలీసులతోటి దాడులు, లేకపోతే అధికార పార్టీ ఇబ్బందులు పెట్టే అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎన్నో ఉద్యమాలు చేసి ఇలా తెలంగాణ యూనివర్సిటీ సాధించుకున్నాం. తెలంగాణ యూనివర్సిటీ సాధించుకున్న ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మేము డైలీ వస్తాం, మీ ఏ సమస్య ఉన్నా మొన్ననే